మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన నాయకులు, ఎంఆర్పీఐ జాతీయ సీనియర్ నాయకులు మాసాయిపేట యాదగిరి, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు అశోక్, ఉషన్నగల్ల మురళి, అస్త్రగల్ల బాలరాజు, డీబీఎఫ్ జిల్లా కార్యదర్శి సంజీవులు, ఎల్హెచ్పి గోపాల్ నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం మల్లేష్ నాయకులు మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జిల్లా యంత్రాంగం పనితీరుపై మండిపడ్డారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుల భావాలను అవమానపరిచే విధంగా జిల్లాలో అణగారిన వర్గాల ప్రజలపై వివక్షత కొనసాగుతుందన్నారు. తెలంగాణ ఎంఆర్పీఐ జాతీయ నాయకులు బుర్ర ప్రభాకర్, నర్సింలు, ఇతర దళిత సంఘాల నాయకులు మాసాయిపేట మల్లేష్, పాతూరి రాజు, కొండిస్వామి, దండోల స్వామిల్, గోపాల్ కలెక్టర్ ధర్నాలో మాట్లాడుతూ మెదక్ జిల్లాలో అంబేద్కర్ భవనం అధికారికంగా ఏర్పాటు విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో తెలపాలన్నారు. 5 సంవత్సరాలుగా నిలిచిపోయిన మెదక్ రామదాస్ చౌరస్తా జిల్లా కేంద్రంలో మహనీయుడు అంబేద్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. విగ్రహ నిర్మాణ పనులు ఇప్పటికైనా ఎలాంటి జాప్యం లేకుండా నిర్మించాలన్నారు. మెదక్ స్థానిక మున్సిపల్ ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటే జిల్లా వ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. సంవత్సరాల నుండి మెదక్ జిల్లా అంబేద్కర్ భవనం కోసం జరుగుతున్నటువంటి జాప్యం విషయంలో ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. వారు సానుకూలంగా స్పందించారు. విగ్రహాలు ఏర్పాటు చేపిస్తామన్నారు. స్థలము మంచి డిమాండ్ ఏరియాలో కూడా ఇప్పిస్తానని చెప్పారు. కాబట్టి వారికి కృతజ్ఞతలుగా మా సంఘాల తరపున ఈ యొక్క జిల్లా కేంద్రంలో మంచి భవనం నిర్మించాలని అదే ప్రభుత్వాన్ని కోరుచున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భవన నిర్మాణం కోసం గత ప్రభుత్వం స్థలాన్ని కేటాయించి తిరిగి ఆ స్థలాన్ని రద్దు చేయడం జరిగిందని, అదేవిధంగా భవన నిర్మాణం కోసం నిధులు మంజూరైనప్పటికీ కూడా ఆ నిధులు ఆచూకీ లేదు ఈరోజు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారికి దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము ఒక విజ్ఞప్తి చేశాం. ఎందుకంటే జిల్లా కేంద్రంలో ఈ దేశానికి దిశాదశ నిర్దేశించిన వ్యక్తి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద భవన నిర్మాణం చేపట్టాలి, స్థలాన్ని కేటాయించాలి, భవనాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి పేరు మీద జిల్లా కేంద్రంలో తొలగించినటువంటి మహనీయుల విగ్రహాలను వెంటనే పునఃప్రతిష్ఠించాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. మరి మహనీయుల విగ్రహాలు ఇప్పటి వరకు కూడా ఏర్పాటు చేయకుండా మిగతా విగ్రహాలు ఏర్పాటు అవుతున్నాయంటే దళిత ప్రజా సంఘాల అదేవిధంగా అణగారిన వర్గాల మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.